హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి హ్యాండ్స్కి మనం పైపింగ్ ఎలా వేసుకోవాలి ఏంటి అనేది ఈజీ మెథడ్లో చూపిస్తానండి. ముందుగా మనం మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని సపరేట్ చేసేసుకోవాలండి. తర్వాత లైనింగ్ క్లాత్కి ఏం చేయాలంటే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పైపింగ్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే కంపల్సరీ సింగిల్ పాదమే వాడాలండి. డబల్ అయితే సరిగా రాదనమాట. సింగిల్ పాదం అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియోలో నేను హ్యాండ్స్కి మాత్రమే చూపిస్తున్నానండి, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంటే చూడట్లేదు ఎవరు. అందుకనేసి బ్లౌజ్ పీసెస్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసేసుకొని ఈ విధంగా అయితే చేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ వేసాను కదా, తర్వాత నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఫ్రంట్ పార్ట్, తర్వాత బ్యాక్ పార్ట్, అలా 3 పార్ట్స్గా డివైడ్ చేసేసి వీడియో అనేది చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా లైనింగ్కి అయితే పైపింగ్ అటాచ్ చేసాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాని మీద ఈ పైపింగ్ అనేది లోపలికి వచ్చేటట్లుగా ఈ విధంగా రివర్స్లో పెట్టేసి మనం ఫస్ట్ ఎక్కడైతే కుట్టు వేసుకున్నామో దాని మీదుగానే వేసేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలండి. ఎక్కువ ఉంటే అంత బాగుండదు అనమాట. లోపలికి కదా ఫోల్డ్ చేసే లోపలికి, కాబట్టి ఎక్కువ ఉంటే బాగుండదు, అందుకనేసి కట్ చేసేసుకోవాలి. చూడండి, టర్న్ తిప్పిన తర్వాత ఈ విధంగా పైన అయితే కొంచెం రఫ్ చేసేసుకోవాలండి. తర్వాత మనం ఏం చేయాలంటే ఖర్చు ఉంది కదండి, ఆ ఖర్చు మీదుగా ఈ లైనింగ్ క్లాత్ అనేది తిప్పేసి ఈ విధంగా పైపింగ్ పక్కనే ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. తర్వాత ఈ విధంగా అయితే టర్న్ చేసేసుకోవాలండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత పైన ఒకసారి రఫ్ చేసేసుకోండి. అలా అయితే నీట్గా వస్తుంది అనమాట. పైపింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. తర్వాత ఏం చేయాలంటే పైపింగ్ పక్కనే ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. పైపింగ్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పైపింగ్ని మాత్రమే గుంజుకుంటూ వేసుకోవాలండి. అలా అయితే పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. చూడండి, పైపింగ్ అనేది ఈ విధంగా నీట్గా వచ్చేస్తుందండి. మీరు ఈ విధంగా సింగిల్ పాదాన్ని యూజ్ చేస్తే మాత్రమే ఇలా వస్తుంది. అది మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏం చేయాలంటే చుట్టూతో జాయింట్ చేసేసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఉంటుంది కదా, ఆ రెండింటిని ఈ విధంగా అయితే జాయింట్ చేసేసుకుంటున్నాను నేను. మనం ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంటుంది కదండి, లైనింగ్ కంటే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ విధంగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా హ్యాండ్స్ జాయింట్ చేయాలి అంటే ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం లోతు తీసుకుంటాం కదండి, అవి పెట్టుకుంటే పక్కనే పెట్టుకోవాలి, లేకపోతే ఆపోజిట్లో పెట్టేసుకుని కుట్టేసుకోవాలండి. లేకపోతే హ్యాండ్స్ వేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి రివర్స్ అయిపోతాయి అన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ అనేది మీకు తప్పకుండా అందుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.